హలో అండి, హాయ్, నమస్కారం. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా తిన్నా కానీ ఏదే కానీ బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు కొద్దిగా వెరైటీగా, ముక్క అనేది సాఫ్ట్గా, కొంచెం గ్రేవీగా, ఒక్కసారి తింటే వన్స్ ఫేవరెట్ అయ్యేలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంత బాగుంటుంది కూడా టేస్ట్ అనేది. దానికోసం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, దాల్చిన చెక్క, కొత్తిమీర వేసుకొని ఫ్రై కానివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇది పేస్ట్లా అవుతుంది. తర్వాత ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై అయ్యేలా చూసుకోవాలి, అటు ఇటుగా కలుపుకుంటూ. తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది దీంట్లోకి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అడుగు నుండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత మూత తీసి చూడండి, ఇలా అయిపోతుంది చికెన్ అనేది. తర్వాత ఇలా మళ్ళీ ఒకసారిగా కలిపేసుకొని దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని ఆ మసాలా గ్రేవీ మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం అడుగు నుంచి కలిసేలా ఈ మసాలా మొత్తం ముక్కకు కలిసేలా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేటివి పోసుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా ఉడుకుతున్నప్పుడు పైనుండి ఇలా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత మొత్తం దగ్గరకు వచ్చి పైన ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్